ఈ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, పూనం కౌర్ వ్యవహారం ఇప్పటిది కాదు, దాదాపు 6-7 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. ఎక్కువగా 2019 ఎలక్షన్స్ కి ముందు 2018 ఆ టైంలో అమ్మాయి పూనం కౌర్ వేసినటువంటి ట్వీట్స్ కావచ్చు. అప్పట్లో మీకు గుర్తుంటే కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి చాలా యాక్టివ్ గా ఉండడం, తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన ఈమె కలిసి అనేక విషయాలు బయట పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే వైసీపీకి వాళ్ళు అమ్ముడుపోయి ఈ రకమైన అలిగేషన్స్ చేస్తున్నారు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు, త్రివిక్రమ్ సపోర్ట్ చేసేవాళ్ళు మాట్లాడారు. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో అంటే కొన్ని గంటల క్రితం కూడా పూనం కౌర్ మళ్ళీ ఒక ట్వీట్ వేసింది. అప్పట్లో నేను ఫిలిం ఛాంబర్ కి కంప్లైంట్ ఇచ్చాను, కానీ వాళ్ళు ఆ కంప్లైంట్ ని తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఈ రోజు జానీ మాస్టర్ విషయంలో అమ్మాయికి జరుగుతున్నటువంటి న్యాయం నాకు కూడా జరిగి ఉండేది అంటూ ఆమె ట్వీట్ చేశారు. రీసెంట్ గా చూస్తే మాకు సంబంధించి మంచు విష్ణుకి సంబంధించి ఒక విషయాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. ఆయన ఈ హెరాస్మెంట్ కి సంబంధించి, కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఎవరైతే లైంగికంగా వేధిస్తారో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఒక సెపరేట్ కమిటీ వేశారు. ఝాన్సీ దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఆమె డీల్ చేస్తున్నారు. అందువల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. అంటే ఎప్పుడైనా మీకు జస్టిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ హోప్ కనుక మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా జస్టిస్ కోసం ముందుకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎస్పెషల్లీ ఈ విమెన్ మీద జరిగేటువంటి అట్రాసిటీస్ విషయంలో. అయితే పూనం కౌర్ కి సంబంధించినంత వరకు నాకు అర్థం కాదు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జానీ మాస్టర్ అది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి గురించి తీసుకున్నాం. ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా అంతే. ఇప్పుడు నా మీద, నేను ఒక సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఒక లైట్ బాయ్ అనుకోండి, నా మీద ఒక హీరోను లేకపోతే ఒక ప్రొడ్యూసర్ ఎవరో దాడి చేశారు అనుకోండి, నేను డెఫినెట్లీ ఛాంబర్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నేను దాని గురించి కాదట్లా ఇస్తాను. కానీ అక్కడ కనుక యాక్సెప్ట్ చేయనప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పోలీస్ గానీ, లీగాలిటీస్ గానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారు చేయరు, నేను అది కాదు అంటుంది. ఇక్కడ ఛాంబర్ లో యూజ్ చేసినంతగా అక్కడ చేయలేదు కాబట్టి ఫస్ట్ అక్కడ ఇస్తా, అప్పుడు ఇక్కడ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. పోలీసులే తీసుకున్నప్పుడు ఛాంబర్ ఎందుకు తీసుకోలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన ఇష్యూ తీసుకుంటే, అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఫస్ట్ ఫిలిం ఛాంబర్ లో ఇచ్చిందో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఇచ్చుంటే అక్కడ కనుక వీళ్ళు సరిగ్గా జానీ మాస్టర్ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సరిగ్గా దీన్ని పట్టించుకోకుండా పక్కన పడేసి ఉంటే, అమ్మాయి కనుక వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఉంటే, పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా తప్పకుండా తీసుకుంటారు. ముందు అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ వాడి కేసును తర్వాత నీరు గారుస్తారేమో, అది వేరే విషయం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకపోతే, అసలు తీసుకోకపోతే వెంటనే సినిమా వాళ్ళు మ్యాటర్ కాబట్టి వీళ్ళు మీడియా ఎక్కుతారనేటువంటి భయంతో అయినా తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నటువంటి క్రమంలో అక్కడ తీసుకున్నప్పుడు ఆ ప్రెషర్ ఫిలిం ఛాంబర్ మీద బిల్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా చచ్చినట్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్ ఎంక్వైరీ వీళ్ళు కూడా వేయాల్సి ఉంటుంది. జానీ మాస్టర్, త్రివిక్రమ, పవన్ కళ్యాణ్, మీరా, నేనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం వేరే విషయం. అదంతా ముందు పోలీస్ స్టేషన్ లో కనుక మీరు ఒక స్ట్రాంగ్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే, పూనం కౌర్ అయినా సరే ఇచ్చి ఉంటే, ఇప్పటికైనా సరే ఇచ్చి ఉంటే, డెఫినెట్లీ ఇది ఒక, అంటే చాలా మంది అంటారు పోలీస్ స్టేషన్ వెళ్ళింది ఆమె అని. లేదు, ఆమె వేరే రీజన్ వల్ల చెప్తాను నేను తర్వాత. అయితే ఉంటది. అయితే గతంలో మీకు 2018, 19 ఆ టైంలో ఆమె మాట్లాడేటువంటి మాటలు, బయటకు వచ్చినటువంటి ఆడియో క్లిప్లు, ఆమె వేసినటువంటి ట్వీట్లు, నేను రేణు దేశాయి యొక్క పిల్లలు ఆద్య ఎవరైతే ఉన్నారో, అఖీరా ఎవరైతే ఉన్నారో, వీళ్లతో పవన్ కళ్యాణ్ కలవటం కోసం, మళ్ళీ పవన్ కళ్యాణ్ తన పిల్లలతో బ్యాక్ వెళ్లి కలవటం కోసం, మూడో భార్యతో ఉన్నా కూడా ఎవరితో అయితే పిల్లల్ని కన్నాడు, ఆ పిల్లల్ని రేణు దేశాయి పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలతో కలిసి అతను ఉండడం కోసం నేను 52 రోజుల పాటు దీక్ష చేశాను. నేను తిరుపతిలో ఎన్నో రాత్రులు ఉపవాసం చేసి నిష్ఠగా ఉండి పూజలు చేశాను. ఇదంతా కూడా ఒక గురూజీ చెప్తే చేశాను. అది వర్కౌట్ అయ్యి ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఉన్నాడు. నేను ఎంతో రెస్పెక్ట్ చేశాను పవన్ కళ్యాణ్ పట్ల. కానీ అట్లాంటి వ్యక్తి ఈ రోజు నాకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ ఆమె మాట్లాడినటువంటి ఆడియో క్లిప్లు అప్పట్లో బయటకు వచ్చాయి. అంటే ఓవరాల్ గా పూనం కౌర్ యొక్క పాయింట్ ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి డైరెక్టర్, ఆమె ఎలిగేషన్స్ చెప్తున్నా, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ఫీమేల్స్ తో మిస్బిహేవ్ చేశాడని, తప్పుగా ప్రవర్తించాడని, వాళ్ళ మీద దాడో లేకపోతే లైంగికంగా వేధించాడని ఆమె ఇండైరెక్ట్ గా వేస్తున్నటువంటి ఒక ఆరోపణ. తనతో పాటు ఒక 7 ఇప్పటికే ఇండస్ట్రీలో సిద్ధంగా ఉన్నారని, తాను అతన్ని ఎదిరించాలి కాబట్టి తన ఇండస్ట్రీలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం త్రివిక్రమ్ చేశాడు అనేది ఆమె చేస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్. ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ గా ఆమె ఇదే చేస్తున్నారు. ఇదంతా తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా తెలిసి తన ఫ్రెండ్ కాబట్టి మాట్లాడలేదా? మరి ఇలాంటి వ్యక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎట్లా మాట్లాడగలడు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు, ఆమె అడగడం కూడా డౌట్ లేదు. కానీ లీగల్ గా ఇట్లా చేశాడు అనే దాని గురించి మనం గనక ఆ ప్లేస్ లో, ఆ అమ్మాయి ప్లేస్ లో మీరున్నా, నేనున్నా, ఎవరు ఉన్నా, లీగల్ గా కనుక ఒక్కసారి మూవ్మెంట్ జరిగి ఉంటే పోలీస్ స్టేషన్ పరంగా, వెంటనే ఛాంబరే కాదు, అసలు లీగాలిటీసే నడుస్తాయి. ఇక్కడ ఛాంబర్, ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఉంది, ఛాంబర్ నిర్ణయం తీసుకుందా, అతను సస్పెండ్ చేసిన, జనసేన సస్పెండ్ చేసిన, ఇవన్నీ తర్వాత ముందు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. దాని ప్రకారం అతను ప్రూవ్ అయితే డెఫినెట్లీ శిక్ష పడుతుంది. అలిగేషన్స్ కాకుండా ఎలిగేషన్స్ గా మిగిలిపోతే ఆ అమ్మాయికి శిక్ష పడుతుంది. ఇది ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని వదిలేసి ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకోలేదు, అప్పట్లో నాకు సంబంధించిన కంప్లైంట్ తీసుకోలేదు, డెఫినెట్లీ అది కూడా తప్పే. అమ్మాయిని ఇక్కడ ఏమి ఫిలిం ఛాంబర్ ఎవరు సపోర్ట్ చేయట్లా. అమ్మాయి కంప్లైంట్ తీసుకోవాల్సిందే, ఎంక్వైరీ ఇంటర్నల్ గా చేయాల్సిందే. కానీ అక్కడ త్రివిక్రమ్ ఏదన్నా ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ వాడారు అనుకున్నా, పోలీస్ స్టేషన్ లాంటి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి లీగాలిటీస్ ఎందుకు పూనం కౌర్ ఈ క్షణం వరకు, ఈ రోజు మధ్యాహ్నం వేసిన ట్వీట్ వరకు కూడా ఆమె ఎందుకు వాడుకోలేదని బిగ్గెస్ట్ క్వశ్చన్. గతంలో పోలీస్ స్టేషన్ వెళ్ళింది అనుకుంటున్నారు చాలా మంది. ఆవిడ వెళ్తాను వేరే రీజన్ ఉంది. ఆవిడ ఫోన్ కి సంబంధించి ఒక 40-45 ఆడియో క్లిప్పులు ఆవిడే బయట పెట్టుకున్నారనేటువంటి ఆరోపణ నేపథ్యంలో ట్విట్టర్ లోనే ఎక్కడో పెట్టుకున్నారు, పోస్ట్ చేసే డ్రైవ్ లోనో. దాన్ని పట్టుకెళ్ళి యూట్యూబ్ వాళ్ళందరూ రకరకాల హెడ్డింగ్లు పెట్టి యూట్యూబ్ నిండా తెలిసిందే మనం తమ్నైల్స్ పెట్టి ఇష్టం
వేశారు 2019 సంగతి, ఎలక్షన్ ముందు తర్వాత పెడితే అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. ఏమని, ఇది ఐటీ యాక్ట్ కింద నా ఫోన్ పర్సనల్ సంబంధించి నేను డ్రైవ్ జనాల కోసం లీక్ చేస్తే వీడు ఇష్టం వచ్చినట్టు thumbnails పెట్టేస్తున్నారు, అందువల్ల మీరు యూట్యూబ్ తో మాట్లాడి ఇవన్నీ డిలీట్ చేయించండి అనే ఉద్దేశంతో వెళ్ళారు తప్ప పవన్ కళ్యాణ్ మీద, త్రివిక్రమ్ మీద కేసు పెట్టి వాళ్ళు ఇట్లా చేశారని చెప్పడానికి కాదు. కానీ అలా వెళ్ళాలంటా నేను, ఎవరైతే అలిగేషన్ చేస్తున్నారో అది ఇండియన్ పిఎం మోడీ దగ్గర నుంచి కావచ్చు, చిన్న చిన్న స్థాయి ఉన్న మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి నుంచి ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక లీగల్ ప్రొసీడింగ్ చూసిన తర్వాత మనం ఇట్లా మాట్లాడాం అనుకోండి, మన మాటకు ఒక బరువు, ఒక విలువ ఉంటది, ఒక ప్రూఫ్ ఉంది మన చేతిలో. సో అట్లా అట్లా చేయకుండా ఈమె ఇట్లా ఉండిపోయి కేవలం ట్వీట్ల ద్వారా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు తీసుకోలేదు అంటే డెఫినెట్లీ ఫిల్మ్ ఛాంబర్ వరకు ఐ 100% సపోర్ట్ పూనం కౌర్ ఇన్ దిస్. కానీ పోలీస్ స్టేషన్ లాంటి ఒక లీగల్ థింగ్ కి లేదా ఒక సుమోటో కేసులు కూడా తీసుకుంటారు ఇట్లాంటివి. ఆ రకంగా అసలు ఏ కేసు కిందకు వస్తుంది, ఈమెను ఏ రకంగా శారీరకంగా వేధించారా, మానసికంగా వేధించారా? పొద్దున మనం జానీ మాస్టర్ థింగ్ మాట్లాడుకున్నాం, 3 రకాల సెక్షన్స్ పెట్టారు. లైంగికంగా వేధించడం, చంపేస్తానని బెదిరించడం, దాడి చేయడం, 3 సెక్షన్స్ కింద కేసు నమోదు. ఇట్లా వెళ్ళి తనకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ అవి ఆడియో క్లిప్స్ అనండి, లేకపోతే వాళ్ళిద్దరు మాట్లాడిన చాటింగ్ అనండి, అంటే ప్రతిదీ కూడా కంపల్సరీ ప్రూఫ్ ఉంటేనే కాదు, ముందు బేసిక్ అలిగేషన్స్ తో లేకపోతే మనకున్నటువంటి ఇన్పుట్స్ తో మనం వేస్తే పోలీసులే ఫైండ్ అవుట్ చేస్తారు. పిలిచి త్రివిక్రమ్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, పిలిచి కూర్చోబెట్టి ఇలా అలిగేషన్స్ వచ్చాయి మీ మీద, మీదేంటి, మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంది బాండ్, ఇట్లా కలుపుకున్నటువంటి పక్షంలో వాళ్ళకు కూడా కొన్ని ప్రూఫ్స్ అవతల వ్యక్తి నుంచి వస్తాయి. దట్స్ హౌ సిస్టమ్ వర్క్స్. అంతేగాని మనం ఆ, కేవలం ఆమె ట్వీట్ల వరకు పరిమితం అవ్వడం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ గా కనిపిస్తుంది పూనం కౌర్ వైపు నుంచి. అంతే తప్ప డెఫినెట్లీ ఈ విషయంలో ఆమె కనుక బయటకు వచ్చి పోలీసుల దగ్గర ప్రూఫ్స్ అని సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ అని నమోదు చేస్తే కనుక ఎవడైనా సరే నోరు మూసుకుని పూనం కౌర్ ని ప్రూవ్ అయ్యే వరకు ఆమెకు సపోర్ట్ గా నిలబడాల్సిందే. తప్పు పూనం కౌర్ అని ప్రూవ్ అయితే అప్పుడు డెఫినెట్లీ ఆమెకు అగెన్స్ట్ గా మాట్లాడాల్సిందే. ఇది బేసిక్ గా ఒక ఐడియా కోసం చెప్పాను. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, పూనం కౌర్ మధ్య ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ వీళ్ళ ముగ్గురు మధ్య ఎప్పటి నుంచి జరుగుతుంది. ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన కలకలం అది జరిగినప్పుడు ఆవిడ మళ్ళీ ట్వీట్ వేస్తుంటారు. ఇది వీళ్ళ మధ్య జరిగేది. అండ్ ఇందాక ఇప్పుడు కేరళకు సంబంధించిన హేమ రిపోర్ట్ ఉంది, అట్లాంటివి ఎన్నో రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగు సినిమాయే కాదు, తమిళే కాదు, బాలీవుడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మీటు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది అబ్బాయిలకి జరుగుతుంది, అమ్మాయిలకి జరుగుతుంది. వాటి మీద డెఫినెట్లీ నిజాలు ఎప్పుడో ఒకటి బయట పడాల్సిందే. పడిన తర్వాత ఏ రకమైన నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు అనేది ఒక ప్రశ్నగా ఉంటుంది. సో దీని గురించి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, పూనం కౌర్ గురించి చాలా మందికి తెలియదు, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. వీళ్ళంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించడానికి ట్రై చేస్తాను.